ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అను క్రియేషన్స్. ఇవాల్టి వీడియోలో తిరుపతికి సంబంధించి చాలా ముఖ్యమైన విషయాలు ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఫస్ట్ ఏంటంటే, మీరు ఏ టికెట్స్ బుక్ చేసుకోపోయినా తిరుమలలో స్వామిని మొదటి గడప నుంచి ఎలా దర్శనం చేసుకోవాలో చెప్తాను. సెకండ్ పాయింట్ వచ్చేసి, మీరు సొంత ఇంటి కోసం ప్రయత్నిస్తున్నట్టయితే తిరుపతిలో ఏం చేస్తే మీకు సొంత ఇంటి కల త్వరగా నెరవేరుతుందో ఆ విషయం కూడా చెప్తానండి. అండ్ మూడవ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మీరు తిరుపతి వెళ్ళినప్పుడు మీ దర్శనం పరిపూర్ణం అవ్వాలంటే ఏం చేయాలో ఇప్పుడు క్లియర్గా చెప్తానండి. ఆ విధంగా చేస్తేనే మనం తిరుపతి వెళ్ళినట్టు మనకి పూర్తి ఫలితం అయితే దొరుకుతుంది. ఫస్ట్ చెప్పే విషయం ఏంటంటే, మీరు అప్పటికప్పుడు సడన్గా తిరుపతి వెళ్ళినప్పుడు స్వామిని దర్శించుకోవడం ఎలా. మీరు ఆన్లైన్లో టికెట్స్ బుక్ చేయలేదు, ఎమ్మెల్యే ఎంపీ లెటర్స్ లేవు, లక్కీ డిప్లో కూడా సెలెక్ట్ అవ్వలేదు. సో మీరు స్వామిని దగ్గర నుంచి దర్శించుకోవాలి, కులశేఖర పడి నుంచి దర్శించుకోవాలంటే ఒక మార్గం అయితే ఉందండి. ప్రతిరోజు తిరుమల కొండపైన ఆఫ్లైన్ టికెట్స్ అయితే ఇస్తారు. ఇవి 800 టికెట్లు ఇస్తారండి ప్రతిరోజు. ఆ టికెట్స్ అయిపోయే వరకు కూడా ఇవ్వడం అయితే ఉంటుంది. సో ఇవి ఎక్కడ ఇస్తారు అంటే, మీరు ఫస్ట్ అయితే కొండపైకి వెళ్ళిపోండి. కొండ మీద జేఈఓ ఆఫీస్ అంటే ఎవరైనా చెప్తారు. గూగుల్ మ్యాప్స్ పెట్టుకున్నా సరే మనం ఈజీగా జేఈఓ ఆఫీస్కి వెళ్ళిపోవచ్చండి. సో ఇక్కడ జేఈఓ ఆఫీస్ దగ్గర శ్రీవాణి టికెట్స్ కౌంటర్ అని మనకి బోర్డ్స్ కూడా కనిపిస్తాయి. ఇదే అన్నమాట లైన్ వచ్చేసి. డైలీ 800 టికెట్స్ అయితే ఇస్తారు. అక్కడ బోర్డు మీద డిస్ప్లే కూడా ఉంటుందండి, ఎన్ని టికెట్స్ ఇచ్చారు, ఇంకా ఎన్ని టికెట్స్ ఉన్నాయని. మీకు ఈ టికెట్ గ్యారంటీగా రావాలి అనుకుంటే మీరు చేయాల్సింది ఏంటంటే, ఉదయం 7 గంటలకల్లా వెళ్ళి లైన్లో నుంచుంటే తప్పకుండా టికెట్ అయితే వస్తుందండి. ఈ మధ్య చాలా మంది ఈ టికెట్స్ తీసుకుని స్వామిని దర్శించుకుంటున్నారు. అండ్ టికెట్ ప్రైస్ వచ్చేసి 10,500 ఉంటుంది. 10,000 అనేది మనం టెంపుల్స్ డెవలప్మెంట్ కోసం ఇచ్చే డొనేషన్ అనమాట. 500 వచ్చేసి టికెట్ ప్రైస్ అండి. టోటల్ 10,500 కట్టాలి. అండ్ ఇక్కడ బోర్డ్స్ లాగా ఇలా ఎల్ఈడి డిస్ప్లే ఉంటుంది, ఎన్ని టికెట్స్ ఇచ్చారు, ఇంకా ఎన్ని టికెట్స్ ఉన్నాయి అనేది కూడా మనం ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. ఈ టికెట్ తీసుకోవాలనుకునే వాళ్ళు ఆధార్ కార్డ్ కంపల్సరీగా తీసుకెళ్ళండి, జిరాక్స్ కాపీ ఉండాలి. అండ్ అదేవిధంగా క్యాష్ అయితే యాక్సెప్ట్ చేయరు, ఫోన్పే కానీ మీరు కార్డ్ ద్వారా కూడా పేమెంట్ చేసుకోవచ్చు. ఎవరైతే దర్శనం చేసుకోవాలనుకుంటున్నారో అందరూ కూడా లైన్లో కంపల్సరీ ఉండాలి. ఆధార్ని స్కాన్ చేసే ఈ టికెట్ అయితే ఇష్యూ చేస్తారు. సో మీరు మనీ పే చేసిన తర్వాత ఇట్లా పింక్ కలర్లో టికెట్ అయితే ఇస్తారండి. నెక్స్ట్ డేకి దర్శనం వస్తుంది. ఇంకా స్వామివారి దర్శనానికి వెళ్లే ముందు మనం చేయాల్సిన పనులు ఏంటో చెప్తానండి. ఫస్ట్ అయితే పుష్కరిణిలో స్నానం చేయాలి. పుష్కరిణి అనేది చాలా పవిత్రమైనది. ఇక్కడ 9 తీర్థాలు కలుస్తాయని చెప్తారు. అలాగే పుష్కరిణిలో స్నానం చేశామంటే అది ముక్కోటి దేవతను మనం దర్శనం చేసుకున్నంత ఫలితం అయితే కలుగుతుంది. పుష్కరిణిలో స్నానం అనంతరం మనం చేయాల్సిన ముఖ్యమైన పని ఏంటంటే, పుష్కరిణికి దగ్గరలోనే పక్కనే ఉంటుందండి వాయువ్యం దిశలో వరాహస్వామి దేవాలయం. వరాహస్వామిని దర్శించుకున్న తర్వాత మాత్రమే మనం స్వామివారిని దర్శించుకోవాలి. స్వామి వైకుంఠం నుండి మన భూమిపైకి వచ్చినప్పుడు స్వామికి స్థలం ఇచ్చింది కూడా వరాహస్వామి. అందుకే ముందుగా వరాహస్వామిని దర్శించుకుని ఆ తర్వాత తిరుమల శ్రీనివాసుల్ని దర్శించుకోవాలి. అయితే ఇక్కడ లైన్ అనేది చాలా ఫాస్ట్గానే వెళ్తుందండి. మీరు లైన్ని చూసి కంగారు పడవసరం లేదు, తొందరగానే మనం దర్శనం అయితే చేసుకోవచ్చు. స్పెషల్ టికెట్స్ ఏమీ ఉండవు. టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు వెళ్ళొచ్చు. పుష్కరిణిలో స్నానం, వరాహస్వామి దర్శనం తర్వాత మేమైతే స్వామివారిని దర్శించుకున్నాం అండి. నిజంగా అసలు స్వామిని అంత దగ్గరగా చూడడం అనేది ఈ జన్మకి ఇది చాలు అనిపిస్తుంది. అంటే జస్ట్ మనకి స్వామివారికి మధ్యలో ఒక 2 అడుగుల దూరం మాత్రమే ఉంటుందన్నమాట. అంత దగ్గరగా స్వామిని మనం చూడొచ్చు. ఆల్మోస్ట్ ఒక 10 నిమిషాల వరకు స్వామిని దర్శనం చేసుకునే భాగ్యం అయితే కలుగుతుందండి. నిజంగా స్వామివారి కృప ఉంటేనే మనకి అంతటి అద్భుతమైన దర్శనం అనేది లభిస్తుంది. దర్శనం అయిన తర్వాత ఇంకా అఖండం దగ్గర దీపాలు వెలిగించుకోవాలంటే వెలిగించవచ్చు. ఇంకా మాడవీధుల్లో కొంచెం సమయం గడపండి. అక్కడ చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ అయితే ఉంటాయి. అండ్ సకల దేవతలు ఉంటారు కాబట్టి మనకి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. దర్శనం అయిన తర్వాత స్వామివారి ప్రసాదాన్ని తప్పకుండా స్వీకరించండి. లడ్డూ కౌంటర్స్ అన్నీ అక్కడే ఉంటాయి. లడ్డూల గురించి కాదండి నేను చెప్పేది, స్వామివారి అన్న ప్రసాదం అన్నమాట. ఉదయం సమయంలో అల్పాహారం అయితే సర్వ్ చేస్తారండి. లంచ్ టైంలో వచ్చేసి మామూలుగా భోజనం ఉంటుంది. చాలా బాగుంటుంది, తప్పకుండా వెళ్ళండి. సొంత ఇంటి కోసం ఏం చేయాలో కూడా ఈ వీడియోలోనే చెప్తాను. దానికంటే ముందు చాలామంది లక్కీ డిప్ గురించి కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతున్నారు. లక్కీ డిప్ గురించి చెప్తానండి. నాకు కూడా లాస్ట్ ఇయర్ లక్కీ డిప్ అయితే వచ్చింది. సుప్రభాత సేవ తగిలిందనమాట. స్వామిని సుప్రభాత సేవలో దర్శనం చేసుకోవడం నిజంగా అసలు ఈ జన్మ ధన్యం అయిపోయిందనే చెప్పొచ్చండి. అంత బాగుంటుంది. లక్కీ డిప్ ఎలా వేయాలో చెప్తాను.
సో సిఆర్ఓ ఆఫీస్ అని ఉంటుంది. సిఆర్ఓ ఆఫీస్ అని అడిగితే ఎవరైనా చెప్తారు, గూగుల్ మ్యాప్స్లో కూడా ఉంటుంది. సిఆర్ఓ ఆఫీస్ దగ్గర ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ అనేసి బోర్డు ఉంటుందండి. అక్కడికి వెళ్తే ఇట్లా లైన్స్ అయితే ఉంటాయి. ఎవ్రీడే 11 నుంచి 5 వరకు లక్కీ డిప్లో అయితే మనం పార్టిసిపేట్ చేయొచ్చు. ఏ విధమైన మనీ పే చేయ అవసరం లేదు. ఇక్కడ సుప్రభాతం, తోమాల, అర్చన, ఇంకా కళ్యాణోత్సవం ఇవన్నీ కూడా ఉంటాయండి. బోర్డు మీద డిస్ప్లే ఉంటుంది. మీకు నచ్చిన సేవలో పార్టిసిపేట్ చేయొచ్చు. ఆధార్ కార్డ్ కంపల్సరీ. అండ్ ఎవరైతే సేవకు వెళ్ళాలనుకుంటున్నారో అందరూ లైన్లో ఉండాలి. రిజిస్టర్ అయిన తర్వాత ఒకవేళ మీరు కానీ సెలెక్ట్ అయినట్టయితే మీ ఫోన్కి మెసేజ్ వస్తుందండి మీరు సెలెక్ట్ అయినట్టు. అప్పుడు మీరు ఆన్లైన్లోనే పేమెంట్ చేసుకోవచ్చు, లేదా మళ్ళీ ఇక్కడే సిఆర్ఓ ఆఫీస్కి వచ్చి పేమెంట్ అయితే చేయొచ్చు. మీకు లక్కీ డిప్ సెలెక్ట్ అవ్వగానే నెక్స్ట్ డేకి మీకు సేవ అనేది ఉంటుందండి. సుప్రభాతం కానీ, తోమాల, అర్చన ఇట్లా మీరు ఏది సెలెక్ట్ అయితే అది. ఆన్లైన్లో ఎవ్రీ మంత్ 18న ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ చేసుకొని మీరు లక్కీ డిప్లో పార్టిసిపేట్ చేయొచ్చు. అదైతే మీరు కపుల్గా కూడా రిజిస్టర్ అవ్వచ్చండి. కానీ ఆన్లైన్లో వచ్చేసి 4 to 5 lakhs పర్సన్స్ వరకు రిజిస్టర్ అవుతున్నారు. అండ్ మనకి వచ్చే ఛాన్స్ అనేది ప్రాబబిలిటీ తగ్గుతుందన్నమాట. మీకు ఖచ్చితంగా స్వామి సేవలో పాల్గొనాలి అనుకుంటే ఈసారి తిరుపతి వెళ్ళినప్పుడు దర్శనం చేసుకున్నాక లక్కీ డిప్ అనేది మీరు ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు ట్రై చేయండి. ట్రై చేయడంలో తప్పలేదు. అండ్ అవి ఫ్రీనే కాబట్టి మీరు ట్రై చేసుకోవచ్చు. ఒకవేళ సెలెక్ట్ అయిన తర్వాతనే మీరు మనీ పే చేసుకోవాలి. అండ్ చాలా మందికి ఇట్లా ఆఫ్లైన్లో లక్కీ డిప్ ట్రై చేస్తే వస్తుందండి. అండ్ దానికి నేనే ఎగ్జాంపుల్. నాకు కూడా సుప్రభాత సేవ అయితే వచ్చింది. సో మీరు స్వామిని దర్శించుకోవాలి, సేవలో తరించాలి అనుకుంటే ఆఫ్లైన్ లక్కీ డిప్ అనేది సామాన్యులకి ఇది ఒక వరం లాంటిదే అనమాట. ఇప్పుడు ఆన్లైన్లో కూడా మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. 18, 19, 20 ఈ 2 డేస్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ ఓపెన్ అవుతాయి. టీటీడీ వెబ్సైట్ ఓపెన్ చేస్తే మీరు లక్కీ డిప్లో రిజిస్టర్ అవ్వచ్చండి. ఎవ్రీ మంత్ కూడా రిజిస్టర్ అవ్వచ్చు. అండ్ ఎవరికైతే సేవ లక్కీ డిప్లో సెలెక్ట్ అవుతుందో 6 months వరకు మళ్ళీ వాళ్ళకి ఛాన్స్ అయితే ఉండదు. వాళ్ళ నంబర్స్ అయితే సెలెక్ట్ చేయరు. ఇంకా తిరుపతి వెళ్ళిన తర్వాత మీరు సొంత ఇంటి కోసం ఏం చేయాలో చెప్తానండి. సొంత ఇల్లు అనేది అందరికీ చాలా చాలా కలగా మిగిలిపోతున్న ఒక అంశము. సొంత ఇల్లు అనేది అంత ఈజీ కాదు. మన దగ్గర డబ్బులున్నా కూడా ఒక్కొక్కసారి మనం సొంత ఇంటిని ఏర్పాటు చేసుకోలేము. స్వామి దయాకృప మన మీద ఉండాల్సిందే. ఇంకా స్వామిని అడిగితే ఆయన ఇవ్వకుండా ఉంటారా? కంపల్సరీగా ఇచ్చేస్తారు. సో మీరు స్వామికి మొక్కుకోండి. అండ్ మీరు దర్శనం అయిన తర్వాత బయటికి వచ్చిన తర్వాత యోగ నరసింహస్వామి దేవాలయం ఉంటుంది. ఆ దేవాలయం పక్కన కొన్ని పిల్లర్స్ ఉంటాయండి. ఇక్కడ నేను మీకు ఫోటోలో కూడా పెడతాను చూడండి. ఆ పిల్లర్ని గనక మీరు మొక్కుకొని సొంత ఇల్లు కావాలి అనుకుంటే మీకు తప్పకుండా వస్తుందండి. నండూరి శ్రీనివాస్ గారు ఈ విషయం అయితే చెప్పారు. సో అది కూడా ట్రై చేయండి. అండ్ ఇంకొకటి ఏంటంటే తిరుమలలో ఘాట్ రోడ్లో మీరు ఇట్లాగా రాళ్ళు పెట్టినా సరే మీకు సొంత ఇల్లు అనేది వస్తుంది. ఇది చాలా మంది నమ్మకం. నేనైతే ఇలాగే పెట్టానండి. మాకు సొంత ఇల్లు అయితే వచ్చింది. సో చాలా మందికి ఈ విషయం అయితే నేను చెప్తున్నాను. ఇంకా సొంత ఇంటి కోసం చేయాల్సింది ఏంటంటే కొంతమంది వెండి ఇల్లు హుండీలో వేస్తా అని మొక్కుకుంటారు. అలా కూడా చేసుకోవచ్చు. అవి వెండి ఇల్లు అవి కూడా మనకి తిరుమలలో అమ్ముతారు. లేదా మనం ఇక్కడ సిల్వర్ షాప్స్లో తీసుకొని కూడా అలా మొక్కుకోవచ్చు. ఇంకా స్వామి దర్శనం అన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకా తిరుమలని విడిచి మనం కిందకి వెళ్ళాలంటే అసలు గుండె ఎంత బరువెక్కిపోతుందంటే నాకైతే అసలు కిందకి రావాలని అనిపించదండి. ఇంకా కొంచెం సేపు ఉంటే బాగుండు, ఇంకా ఒక రోజు ఉంటే బాగుండు అని అనిపిస్తుంది. నిజంగా అసలు తిరుమలలో ఉండే వాళ్ళు ఎంత లక్కీ అనిపిస్తుందో వాళ్ళ మీద నాకైతే జెలసీ వచ్చేస్తుందండి. తిరుమలలో లోకల్స్ ఉంటారు కదా, చాలా అదృష్టవంతులు వాళ్ళైతే. స్వామికి అంత దగ్గరగా ప్రతిరోజు అక్కడే ఉంటారు. చాలా లక్కీ వాళ్ళైతే. అండ్ ఇది వచ్చేసి మేము తీసుకున్న రూమ్ అనమాట. మనం టికెట్స్ చూపిస్తే దాన్ని బట్టి సిఆర్ఓ ఆఫీస్లో రూమ్ అనేది అలాట్ చేస్తారు. ఈసారి అన్నమయ్య భవన్లో రూమ్ అయితే ఇచ్చారండి. చాలా బాగుంది, పెద్దదే అనమాట. అండ్ తిరుమలలో షాపింగ్ కూడా చాలా బాగుంటుంది. మీకు కావాల్సిన పిల్లలకు కావాల్సిన టాయ్స్ కానీ పూజా సామాన్లు ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. తిరుమలలో టీటీడీ వాళ్ళ స్టోర్ ఒకటి ఉంటుందండి. ఇక్కడ గోల్డ్ కాయిన్స్, సిల్వర్ కాయిన్స్ సేల్ చేస్తారు. నేనైతే సిల్వర్ కాయిన్ తీసుకున్నాను. ఇది 5 grams సిల్వర్ కాయిన్ అండి. లాస్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు కూడా మేము సిల్వర్ కాయిన్ అయితే తీసుకున్నాము. అండ్ ఈ స్టోర్ వచ్చేసి అఖండం పక్కన కొన్ని షాప్స్ ఉంటాయండి. ఒక 2-3 షాప్స్ అక్కడ ఉంటాయి. తిరుపతి అనగానే అందరికీ గుర్తొచ్చేది తిరుపతి లడ్డు. ఇంకా లడ్డు అయితే మీకు ఇక్కడ చూపిస్తున్నాను. దాంతోపాటుగా అగరబత్తులు కూడా అక్కడ సేల్ చేస్తారండి. దేవునికి యూజ్ చేసిన పువ్వులతో చేసిన అగరబత్తులు అవి కూడా తీసుకున్నాము. అండ్ ఇదైతే స్వామివారి ప్రసాదము. తిరుమల నుంచి వచ్చిన తర్వాత వెంకటేశ్వర స్వామి పూజ చేసుకొని ప్రసాదాన్ని నివేదించి ఆయనకి ఎంతో ఇష్టమైన వడ లడ్డూని నివేదించి చాలా ప్రశాంతంగా పూజ అయితే చేసుకున్నానండి. స్వామివారి దర్శన భాగ్యం కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అలాగే మా ఇంట్లో
తిరుమలలో స్వామి ఎలా ఉంటారో అదే విధంగా ఉండేటట్టు ఒక ఫోటో కూడా ఉందండి. ఇది కూడా మేము తిరుపతిలోనే తీసుకున్నాము. అందరికీ ఆ స్వామి దర్శనం అవ్వాలని, ఆయన ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. ఇదేనండి ఇవాల్టి వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటే తప్పకుండా లైక్ చేయండి. మీ అందరూ కూడా తిరుమల వెళ్ళి స్వామిని దర్శించుకోవాలని కోరుకుంటున్నాను. మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.